జాయింట్ యాక్షన్ కమిటీ, అదేవిధంగా ధర్మ సమాజ్ పార్టీ కోనేరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ బడిలో చదువుతున్న విద్యార్థులందరికీ కూడా ఫ్రీ బస్సులు కేటాయించాలని ఆర్టీసీ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ప్రయాణం కల్పిస్తుంది. మహిళలకు ఏ విధంగా అయితే ఉచిత ప్రయాణం కల్పిస్తుందో అదేవిధంగా స్కూల్ విద్యార్థులకి కార్పొరేట్ స్థాయిలో ఒక విద్యార్థిని గ్రామ స్థాయి నుంచి 12-20 కిలోమీటర్ల నుంచి ఆ విద్యార్థిని ఎంత సేఫ్గా తీసుకొచ్చి ఇంటి దగ్గర వదిలిపెడుతున్నారో ప్రైవేట్ రంగ వ్యవస్థలో, అదేవిధంగా ప్రభుత్వ రంగంలో కూడా ప్రభుత్వ విద్యార్థులకి 10 కిలోమీటర్ల నుంచి 15 కిలోమీటర్ల దాకా సైకిళ్ళ పైన కాలినడకన వచ్చే బాధాకరమైన పరిస్థితి ఈ రోజుకి ఉన్నది. గతంలో నేను చదువుకున్నప్పుడు కూడా 7 కిలోమీటర్లు నేను సైకిల్ తొక్కుకుంటూ స్కూల్కి వెళ్ళేవాడిని. మరి ఈరోజు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు కదా రాష్ట్ర ప్రభుత్వం. అదే ఆర్టీసీ బస్సులని మీరు గ్రామ స్థాయిలో ఎందుకు విద్యార్థులకు కేటాయించి ప్రతి 30 మంది విద్యార్థులకి ఒక బస్సును కేటాయించి ఎందుకు నడపకూడదని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక ప్రైవేట్ స్కూలు యాజమాన్యం విద్యార్థుల గురించి అంత రక్షణగా ఆలోచించినప్పుడు మరి ప్రభుత్వ వ్యవస్థ, ఇంత పెద్ద వ్యవస్థ, టీచర్లు మంచి చదువుకున్న ఉద్యోగస్తులు ఉన్నారు, ప్రభుత్వ బడ్జెట్ ఎక్కువగా ఉన్నది, ప్రైవేట్ రంగం కంటే దీనమైన స్థితిలో లేదు కదా. అదేవిధంగా ఆలోచించి ప్రభుత్వ విద్యార్థులకి అందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం కేటాయించాలి. వాళ్ళు సురక్షితంగా ఇంటి దగ్గర నుంచి స్కూల్కి రావాలి, ప్రశాంతంగా మళ్ళీ ఇంటికి వెళ్ళి చదువుకునే విధంగా వాళ్ళకి సౌకర్యం కల్పించాలి. ఇప్పుడు ఏం జరుగుతూ ఉందంటే ఒక విద్యార్థి స్కూల్ నుంచి బయటకు వచ్చి ఇంటికి వెళ్ళే లోపలనే అతనికి 1-2 గంటలు ప్రయాణం పడుతూ ఉంటుంది. ఆటో రాదు, ఆటో కాడ కూర్చుంటే ఎవరో కిడ్నాపర్లు వచ్చి ఎత్తుకెళ్ళడం, లేదంటే అసాంఘిక కార్యక్రమాలకి వాళ్ళకి అలవాటు పడడం, నడుచుకుంటూ వెళ్ళి అలసిపోయి ఇంటికి వెళ్ళి వాళ్ళు చదువుకోకుండా పడుకునే పరిస్థితి వస్తుంది. పొద్దుగా లేచి వచ్చి హోంవర్క్ చేసిన వారంటే చేయనటువంటి పరిస్థితి. వాళ్ళకి చదువు దూరం అవుతూ ఉంది. స్కూల్కి పోతున్నారు కానీ చదువుకోవడానికి టైం దొరకలేదు. ఈ విషయాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకొని విద్యార్థులందరికీ కూడా ప్రతి 30 మంది విద్యార్థులకు ఒక బస్సు కేటాయించాలని చెప్పేసి ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో, అదేవిధంగా బీసీ/ఎస్సీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మేము గత 20 రోజులుగా ఎంఆర్ఓలకి, కలెక్టర్లకు రిప్రజెంటేషన్ ఇస్తూ ఉన్నాం. మరి కలెక్టర్ స్థాయిలో కూడా ఈ సమస్యను పరిష్కరించకపోతే ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇది ఒక్కరోజు ధర్నా మాత్రమే, ఇప్పటితో ముగిసిపోదు. రేపు రాబోయే రోజులలో అనేక రకాలుగా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తాం. అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షను గతంలో చేసినట్టుగా ఆమరణ నిరాహార దీక్ష ఇట్లా పూనుకుంటామని తెలియజేస్తూ ఉన్నాం. కలెక్టరేట్లు ముట్టడిస్తాం, సెక్రటేరియట్ ఇట్లా ముట్టడిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. వెంటనే ఈ డిమాండు, ఇది న్యాయబద్ధమైన డిమాండు. ఈ డిమాండ్ నెరవేరిస్తే గవర్నమెంట్ ఆశించినటువంటి ఫలితాలు ఖచ్చితంగా స్కూళ్ళల్లో వస్తాయి. కాబట్టి దీనిపైన శ్రద్ధ చూపించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ డిమాండ్ నెరవేర్చాలని చెప్పేసి ధర్మ సమాజ్ పార్టీ జాయింట్ యాక్షన్ కమిటీ, బీసీ/ఎస్సీ జాయింట్ యాక్షన్ కమిటీ కోరుతూ ఉంది, డిమాండ్ చేస్తూ ఉంది. కాబట్టి వెంటనే నెరవేర్చాలని తెలియజేస్తూ ఉంది.